భూమిని గగన్ కొట్టినందుకు భూమి బాధపడుతూ ఏడుస్తూ అక్కడ చైర్లో కూర్చుండిపోతుంది. శివ ఆవేశంగా భూమి దగ్గరికి వచ్చి, అక్క ఇది కరెక్ట్ కాదక్క, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదక్క అని అంటూ శివ భూమి చేయి పట్టుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. శివ శివ ఆగు, నువ్వు ఒక నిమిషం ఆవేశం తగ్గించుకో, ఇలా కూర్చో అని అంటూ భూమి శివని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అక్క అసలు బావకి నీ మీద ప్రేమే లేదక్క, నువ్వు భార్యవే కాదంటున్నాడక్క, ఈరోజు నీ పైన చేయి చేసుకున్నాడక్క అని శివ బాధగా అంటూ ఉండగా మామయ్య వచ్చినందుకు కోపం వచ్చింది. నేను రానిచ్చానని నాపై చేయి చేసుకున్నాడు, నన్ను కొట్టాడు. ఒక్కసారి ఆలోచించు, ఎవరికైనా కోపం వస్తే ఇష్టమున్న వాళ్ళపైనే కదా చూపించేది, అంటే ఆ బావకి నేనంటే ఇష్టమే కదరా అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది భూమి. అది కాదక్క, నువ్వు భార్యవే కాదంటున్నాడు, నీపై ఇష్టమే లేదక్క అని మళ్ళీ శివ చెప్పబోతుండగా, ఇప్పటితో ముడిపడింది కాదురా మా బంధం, ఈ తాళితో ముడిపడింది కాదు మా బంధం చిన్ననాటి ప్రేమ, పసి వయసులోనే ఆయన నన్ను కాపాడారా, అప్పటి నుండే మా బంధం మొదలైందిరా అని చెప్పడం స్టార్ట్ చేసి ఎమోషనల్గా చెప్తూ, ఆ బావది కొండంత ప్రేమరా, ఆ కొండంత ప్రేమ నాకు దక్కడం నా అదృష్టం, గగన్ బావ ప్రేమ లేకపోతే ఈ భూమి లేదురా అని ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది భూమి. శివ కూడా భూమి గగన్ల ప్రేమని అర్థం చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు భూమిని కొట్టినందుకు గగన్ కూడా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక భూమి దగ్గరికి గగన్ ప్రేమగా రానున్నాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.